ఆర్గాన్ న్యూస్. సికింద్రాబాద్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ధోబీ ఘాట్ గ్రౌండ్ ను పరిశీలించారు. గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయడానికి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, కంటోన్మెంట్ అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని డిఫెన్స్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకుని ఎలివేటర్ కారిడార్ పై వేగవంతంగా అడుగులు ముందుకు వేసిందని అన్నారు. ఈ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆటగాళ్లు ఎంతో మంది వచ్చారు. ఈ గ్రౌండ్ ను స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతుంది. సికింద్రాబాద్ లో ఈ గ్రౌండ్ క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మరింత అభివృద్ధి చేస్తాం. కంటోన్మెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము కూడా తెలంగాణలోనే ఉన్నామనే విధంగా మా అభివృద్ధి ఉంటుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ గారు, అదేవిధంగా సిఓ గారు, నాయక్ గారు, మిగతా కంటోన్మెంట్ పెద్దలు అందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కొంత డెవలప్మెంట్కు జరగాలి. కంటోన్మెంట్ ఏరియా, కంటోన్మెంట్కు సంబంధించి కొంత కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది. అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను, గౌరవ ముఖ్యమంత్రి గారిని, సిఓ గారిని, రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తాను. ఈ సందర్భంగా గణేష్ గారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్ ప్రాంత, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో పడడానికి అంత సమయం పడుతుండే. సో ఇలా స్టేట్ హైవే నెంబర్ 1 కావచ్చు, NH-44 మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం. దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ తోటి అనుసంధానం చేసి, అంటే 3 టైర్ రోడ్డు, మెట్రో, దాని తర్వాత కారిడార్ హైవే, ఎలివేటెడ్ రోడ్, ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే ముంబైలో, ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కమ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 30-40% అదనపు ఖర్చుతోటి చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మెట్రో ఎండీ గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అదొక శుభవార్త. ఒకవేళ అది అయినట్టయితే మారేడుపల్లికి సంబంధించి దాని ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ మేము దానికి అంకురార్పణ చేస్తూ ఉన్నాం. మారేడుపల్లి నుంచి అల్వాల్ పై వరకు కూడా సేమ్ ఎలివేటెడ్ కారిడార్ తోటి మెట్రో లింక్ అయి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు సిటీ ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ బండి పెట్టేస్తే మెట్రో ఎక్కితే సిటీలో సెంట్రల్ లాగా పోయి మళ్ళీ వచ్చి అవుట్కమ్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి. ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థల కోల్పోవడం, స్థలానికి సంబంధించిన